నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నీట్ పేపర్ లీకేజీ వల్ల చనిపోయినటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి నీట్ పరీక్ష లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో గత 20 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్షలు చేసినటువంటి విద్యార్థులు యువకులు 20వ తేదీన శాంతియుతంగా పార్లమెంట్ మార్చి నిర్వహిస్తే ఆ దీక్షకు సమాధానం చెప్పాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం, వారితో చర్చలు జరపాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం దీక్షకు భంగం చేయడమే కాకుండా ఆమద్ నిరాహార దీక్ష చేసినటువంటి వాంగ్చుంగ్ లాంటి వారిని బలవంతంగా అరెస్టు చేయడమే కాకుండా నిన్నటి రోజున పార్లమెంట్ మార్చ్ శాంతియుతంగా నిర్వహిస్తూ ఉంటే దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులపైన బాష్పవాయువు ఉపయోగించడం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టిగా విద్యార్థి యువజన సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం పేపర్ లీకుల పైన సమాధానం చెప్పాలి, ఆందోళనకారులతో చర్చలు జరపాలి, ఈ దేశంలో విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని చెప్పేసి శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. దీనిపైన స్పందించాలి తప్ప ఈరోజు ఫాసిస్ట్ విధానాలను అవలంబిస్తూ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రశ్నించే వారిని గొంతు నొక్కుతాం, ప్రశ్నించే వారిపైన లాఠీ చార్జ్ చేస్తాం, ప్రశ్నించే వారిపైన బాష్పవాయువులు ఉపయోగిస్తామంటే ఒక్కసారి చరిత్రను తిరగా చూసుకోండి. విద్యార్థి యువకులను రైతులను ఇబ్బంది పెట్టినటువంటి ఏ పాలకులు కూడా బతికి బట్ట కట్టినటువంటి చరిత్ర లేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రుడు రాజీనామా చేయించాలి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ పైన కూడా కేంద్ర ప్రభుత్వం బేషరత్గా క్షమాపణలు చెప్పడంతో పాటు మరొక్కసారి ప్రశ్నపత్రాలు లీకు కాకుండా పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. అలా కాకుండా బీజేపీ ప్రభుత్వం ఒంటెద్దు పోగడలు పోతే మాత్రం విద్యార్థి యువజన సంఘాలుగా ఈ ప్రభుత్వానికి గోరి కడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలోన కర్నూలు కలెక్టరేట్ ముందు శాంతియుత నిరసన తెలియజేస్తూ ఉన్నాం. శాంతియుత నిరసన తెలియజేయడానికి ప్రధాన కారణం ఒకటే, మరి గత 20 రోజులుగా ఉన్నటువంటి కాక్రోజ్ అనే పార్టీతో పాటు విద్యార్థి యువత అనేక మంది జంతర్ మంతర్లో నిరాహార దీక్షలు చేపడుతూ ఒకరికొకరికి ఉన్నటువంటి పరిస్థితుల్లోన మరి నిన్నటి రోజున చెలో మార్చ్ నిర్వహించడంతో పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లోన అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కానీ మరి కొంతమంది సిఆర్పిఎఫ్ జవాన్లను కలుపుకొని మరి విద్యార్థుల మీద యువత మీద బాష్పవాయువులు లాఠీ చార్జులు చేయడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఎక్కడికక్కడ బారిగేట్లు నిర్వహించి మరి మధ్యలో ఉన్నటువంటి విద్యార్థుల మీద విచక్షణ రహితంగా మరో జలియం వాలాబాగ్ లాగా చేసినటువంటి దాడిని విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ ధర్మేంద్ర ప్రధాన్ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ సిగ్గు తెచ్చుకొని ఖచ్చితంగా ఈ నీట్ మీద సమగ్ర విచారణ జరిపించడమే కాకుండా నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వచ్చిన కాటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక లీకులు అయ్యాయి కాబట్టి అతన్ని వెంటనే రాజీనామా చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు సోమన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు.